డ్రామా స్కిట్ తో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with Asama. So let's welcome them. అది కాదు గోపి, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీ నాన్నకి పని పాట లేదంటే పెళ్లి సంబంధాలు చూడడానికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసుకుని మా అమ్మ నాన్నకి కనిపించాలి. ఇప్పుడు పెళ్లి అంటే ఏంటి రంగయ్య? అంతా పైవాడి మాయ. అంటే ఇప్పుడు తాళి కట్టండి. ఇలాంటి రోజు వస్తుందని ముందుగానే అరేంజ్ చేసుకుని వచ్చాను నేను. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం. నేను మా అమ్మను ఒప్పించి నీ ముఖం చూస్తా. వెళ్ళిపో. అప్పుడు చూడవా ఏంటి అమ్మ ఒప్పుకోపోతే? రంగయ్య అమ్మ దగ్గరికి వెళ్దాం పదా. అమ్మా ఏంటమ్మా పిలిచావు? గోపి, ఈ వయసులో ఒంటరిగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఏంటి రంగయ్య జాగ్రత్తగా చూసుకోవట్లేదా మీరు? అమ్మా ఈ వయసులో నీకు పెళ్లి అవసరమా? తోడు గీడు అంటే గోపి, నేను నీకు తోడు కావాలి అంటే నువ్వు కన్నతల్లి నన్ను అంటావా? కంగారు పడకు. హైదరాబాద్ లో మంచి అమ్మాయిని చూసాను, పెళ్లి చేసుకుంటా. పిలిపించినా? గోపి, నువ్వు చూసుకోవడం ఏమిట్రా? నేను ఆల్రెడీ మా అన్నయ్యకి మాట ఇచ్చాను. ఏమని? అమ్మా కర్పూరం. లిప్స్ చాలా అందంగా ఉన్నాయి, ఎక్కడున్నా ఎత్తుక్కోవాలి. నీ బావమ్మ. బావా ఏంటి రంగయ్య ఇది? గోపి, నువ్వు గాని ఈ పెళ్లి చేసుకోకపోతే ఏంటి ఆ బొద్దింకల ముందు తాగి ఈ తల్లి ఇక్కడే చచ్చిపోతాడు. వద్దు తాళి కడతా. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం. నేను ఆఫీస్ లో పని చూసుకోవాలి, మీరు బయలుదేరండి. బావా రావా? రంగయ్య ఆఫీస్ కు కొత్తగా పిఎన్ అరేంజ్ చేసావు కదా, రమ్మని చెప్పు. చచ్చిపోతారా బాబు అమ్మాయిలు అలా పాడితే. ఆఫీస్ పద్ధతులన్నీ రాసావా? దిస్ ఇస్ మన న్యూయార్క్ లో ఉన్న ప్రాజెక్ట్ అండ్ ఇది మన మలేషియాలో ఉన్న ప్రాజెక్ట్. రాజబాబు, మీరు తప్పుగా చూస్తున్నారు నన్ను. నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు, ఆ పద్ధతులు చూపించు. అయ్యో భగవంతుడా, ఈ పువ్వు పూజకి పనికి రాదా? అయ్యో, దానికి కారణం నేను కాదు, ప్రకృతి. లోపలేసి ఉండదు అంతే, వికృతి అవుతుంది. శేఖర్ డాడీ, ఓరు దుర్మార్గుడా. నీకు నేను ఎంజాయ్ చేశాను డాడీ, నీ మాట నిలబెట్టుకోలేకపోయా. నాకేదో డౌట్. మా నాన్నగారికి నేను మచ్చతాను, నీ చచ్చిపోతాడు. పవిత్ర! రాజబాబు, వదలండి. ఏం కావాలి నీకు? నాకు భార్య స్థానం కావాలి. అమ్మా ఉరిమిన 2 ఉరుములకి భారిస్తాను. రంగయ్య ఏంటి రంగయ్య ఇది? అంతా పైవాడి మాయ. తాలిబొట్టు కట్టయ్యా. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం. ఏమనుకోను. నాకు పనుంది, నువ్వు ఇంటికెళ్ళి. రాజబాబు, నేను ఎదురు రమ్మంటావా? ఒకసారి వచ్చినందుకే తిరిగి శాట్ అయింది. రంగయ్య బాబు, నాకు తలనొప్పి ఉంది, బయటకెళ్ళి. ఏమండి, మీకోసం ములక్కాయ కూర చేశానండి. ఏమండి, మీకోసం గుత్తొంకాయ కూర ఉండేనండి. ఏమండి, మీకోసం ముద్దపప్పు ఉన్నానండి. ఏవే, ఆయన నా వంట తింటాడు. కాదు, నా వంట తింటాడు. హలో, మీ ఇద్దరు వంట కాదు, నా వంట తింటాడు. ఏవే, ఆయన నా మొగుడే. ఆయనకి ములక్కాయ కూర అంటే ఇష్టం, నేను వండాను, నా వంట ఆయన తింటాడు. నా మొగుడే. ఆయన నా మొగుడు. నన్ను ప్రేమించాడు, నా మొగుడు. ఏయ్, పోనీ. రంగయ్య ఏంటి బాబు? నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నా. బాబు, సాక్షాత్ వద్దు, ఆ సాక్షాత్తు ఆ దేవుడే నన్ను సంక్రాంతించాడు. ఇక్కడ కూడానా బాబోయ్? హలో బగడా, ఏంటి అంత కంగారు పడుతున్నావు? నేను ఆత్మహత్య చేసుకోవడానికే వచ్చాను. ఎందుకు, ఏంటి ప్రాబ్లం? క్యాన్సర్ 2 రోజుల్లో చచ్చిపోతాను. క్యాన్సర్ లేకపోయినా 1 రోజులో చచ్చిపెట్టేట్టున్నావుగా. ఎందుకు అయినా చచ్చిపోవడానికి 2 రోజులు చచ్చిపోతావుగా. సుమంగలిగా పోవాలి నాన్న అన్నాను, క్యాన్సర్ వచ్చింది. బతికి లాభం ఏంటి? 2 రోజులు ఉండేందుకు లాభమా? అందుకే ముందుగా పోతున్నాను. ఏం చేద్దాం రంగయ్య? అంతా పైవాడి మాయ. తాలిబొట్టు కట్టయ్యా. నా తప్పేం లేదు, ఎలాగ చచ్చిపోతున్నాను కాబట్టి నీకు లైఫ్ ఇస్తున్నా. కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభ. అమ్మాయి గారు, ఏయ్, మీకు క్యాన్సర్ లేదు అమ్మాయి గారు. భాస్కర్ కి వస్తుంది.
ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చావడానికి వెళ్తాను దేనికి? దానికి వచ్చాను దానికి ఇక రావడం లేదు, పెళ్లి అయిపోయింది కదా, ఇక సంసారం చేసుకోవాల్సిందే. ఎందుకు చేసుకోవాలి సంసారం? ఆ ఆ? ఒరే బొగడా ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు నాకు క్యాన్సర్ లేదు, రిపోర్టులు తారుమారైపోయి, లైసెన్స్ బిల్ వచ్చేసింది కదా, ఇంటికి రా, పట్టుపాను పేసి మల్లె పువ్వులు జల్లుతాను, వచ్చేసాయి వెళ్ళు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఆల్రెడీ మూతి మీద ఎవడో గుద్దాడు, దీని గుద్దానంటే కింద పెద్ద కూడా పోద్ది. రండి. మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అసలు మీకేమవుతాడు? నేను 2 రోజుల్లో చనిపోతానంటే నాకు బతుకునిచ్చాడు, నా దగ్గర రాకపోతే ఎక్కడికి వస్తాడు? ఆయన మీ ఇద్దరికి మొగుడు అయితే ఆయన నాకు మొగుడు. ఆ ఉరుములు హలో. సాక్షిగా మేమిద్దరం కలిసాం. మా అత్తయ్య చనిపోతే బాగా చేసుకోమని చెప్పింది, బావ నా చేతిలో పెట్టింది. మీ అందరికన్నా ముందు నన్ను ప్రేమించాడు, నా మెళ్ళ తాళి కట్టాడు. నేను మీకు మొగుళ్ళాలేనే, మీరే నాకు మొగుళ్ళ తయారయ్యారు. రంగయ్య, ఆదివారం సోమవారం మంగళవారం మీతో 4 రోజులు నాతోనా? 4 రోజులు మీకు ఇచ్చాను కాబట్టి 3 రోజులు రెస్ట్ తీసుకుంటా. కథ సుఖాంతం, హ్యాపీగా కాపురం చేసుకో. గోపి నేను నీ రాదని. రాధవా గేదవా కరెక్ట్ గా చెప్పు. చిన్నప్పుడు బొమ్మల పిల్లాడలో నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు కట్టిన తల గోపిది. అంటే చిన్న కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం. గోపి చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నావు గోపి, నువ్వు నాకే కావాలి గోపి. ఉరుములు వెరుపులు నాకెవరు వద్దు పండే. ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఒక పని చేద్దాం, నువ్వు హైదరాబాద్ లో కరీంనగర్ వరంగల్ బోడుపల్ 5 ఊర్లో ఉండండి. రంగయ్య వీళ్ళు 5 ఒకే ఇంట్లో ఉంటే కొట్టుకు సస్తారు, ఏమంటావు? అలా ఏమీ ఉండదు బాబు, ఏ అందరూ కలిసే ఉండొచ్చు. ఎందుకు? ఏముంది బాబు, అందరిలో ప్రవహించేది ఒకే రక్తంగా బాబు. అదెలా? అది ఎలా? వీళ్ళందరూ అక్క చెల్లెలని నీకెలా తెలుసు? ఆ రక్తమే ఈ రక్తం కదా బాబు, అంటే వాళ్ళందరూ నా బిడ్డలే బాబు. మాయా మాయా అంటూ నాకు మామయ్య అవడానికి చేసావా ఈ ప్లాన్ అంతా? బావా రోజా గారు చాలా బాగుంది, వెరీ నైస్. శేఖర్ మాస్టర్ బాగుంది భాస్కర్, చాలా బాగుంది.